మత్తయి సువార్త 22వ అధ్యాయము. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. శాస్త్రులునూ పరిసయ్యులునూ మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పువాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురేగాని చెయ్యరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైనా వాటిని కదలింపనొల్లరు. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీయూ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగానూ చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంతవీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయూ కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోకరాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటే అందులో ఏమీయూ లేదుగాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టుపెట్టుకొంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠముతోడని ఒకడు ఒట్టుపెట్టుకొంటే అందులో ఏమీయూ లేదుగాని దానిపైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపడుచు బలిపీఠమా? బలిపీఠముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దానితోడనియూ దానిపైనుండు వాటన్నిటితోడనియూ ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దానితోడనియూ అందులో నివసించువానితోడనియూ ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనముతోడనియూ దానిపైన కూర్చున్నవానితోడనియూ ఒట్టుపెట్టుకొనుచున్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయూ పళ్ళెమూ వెలుపల శుద్ధి చేయుదురుగాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయూ పళ్ళెమూ వెలుపల శుద్ధియగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడునుగాని లోపల చచ్చినవారి ఎముకలతోనూ సమస్త అపవిత్రతతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడుచున్నారుగాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచూ నీతిమంతుల గోరీలను శృంగరించుచూ మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమయ్యుండకపోదుము అని చెప్పుకొందురు. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులని మీమీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తిచెయ్యుడి. సర్పలారా, సర్పసంతానమా, నరకశిక్షను మీరెలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టినదరు. మీరు పట్టణము నుండి పట్టణమునకు వారిని తరముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమిమీద చిందబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీయూ ఈ తరమువారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపినూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఏలాగు చేర్చుకొనునో అలాగే నేనునూ నీ పిల్లలను ఎన్నోమార్లు చేర్చుకొనవలనని యుంటినిగాని మీరొల్లకపోతిరి. ఇదిగో
మీ ఇల్లు మీకు విడువబడియున్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడగాక అని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.